వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని వాచకం ఉపవాచకం పాఠాల బిట్స్ గ్రాండ్ టెస్ట్ ద్వారా చూద్దాం. ఈ గ్రాండ్ టెస్ట్లో 55 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో 6th, 7th, 8th క్లాసెస్ వాచకం ఉపవాచకం వ్యాకరణాంశాలు గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేశాము. అలాగే టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. చూడని వారు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి. మొదటి ప్రశ్న, ధర్మార్జునులు అనే పాఠం రచయిత. ధర్మార్జునులు అనే పాఠం రచయిత. ఆప్షన్ 2 చేమకూర వెంకటకవి. రెండో ప్రశ్న, గౌరవం అనే పదం వికృతిని గుర్తించండి. గౌరవం పదం యొక్క వికృతి. గౌరవం. ఆప్షన్ 2 గారవం. మూడో ప్రశ్న, తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం. యాయాతి చరిత్ర. నాలుగో ప్రశ్న, శార్దూల పద్యం లక్షణం కానిదేది? ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. వరుసగా ప్రతి పాదంలో మస జస తదగ అనే గణాలు వస్తాయి. ఏతి స్థానం 14వ అక్షరం. ఇక్కడ లక్షణం కానిది ఏంటిది? ఆప్షన్ 4 కరెక్ట్. ఏతి స్థానం ఎంత? 13. నెక్స్ట్ 5వ ప్రశ్న, అభినవ భోజరాజు అనే బిరుదు గల వ్యక్తి. అభినవ భోజరాజు అనే బిరుదు గల వ్యక్తి ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్. రఘునాథ నాయకుడు. నెక్స్ట్ 6వ ప్రశ్న, నేనెరిగిన బూర్గుల పాఠ్యాంశ ఇతివృత్తం. నేనెరిగిన బూర్గుల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆప్షన్ 1 స్ఫూర్తి. 7వ ప్రశ్న, దాశరథి రంగాచార్యులు గారి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు దాశరథి రంగాచార్యులు రాసిన రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఏ రచనకు మరి? ఏ రచనకండి? చిల్లర దేవుళ్ళు. ఆప్షన్ 3 కరెక్ట్. 8, ఉద్యమ స్ఫూర్తి అనే పాఠ్యాంశ రచయిత. ఉద్యమ స్ఫూర్తి. ఆప్షన్ 2 కరెక్ట్. సంగెం లక్ష్మీబాయి. 9వ ప్రశ్న, క్షమాపతి అనే పదం యొక్క అర్థం. క్షమాపతి అనే పదం యొక్క అర్థం ఏంటి మరి? ఆప్షన్ 4 రాజు. 10వ ప్రశ్న, ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే దానిని ఏమంటారు? మనము ఇంతకుముందు ప్రీవియస్ వీడియో నేర్చుకున్నాం కదా. ఏంటి మరి? స్వీయ చరిత్ర. ఆప్షన్ 2 కరెక్ట్. 11వ ప్రశ్న, దీక్షకు సిద్ధం కాండి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్ 3 కరెక్ట్ అండి. కరపత్రం. 12వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు గారిచే అతులిత మాధురి మహిమ అని కీర్తించబడిన వారు ఎవరండి? దూర్జటి. దూర్జటి ఇంకా ఏమన్నారు రాజుల గురించి? రాజుల మత్తులు వారి సేవ నరక ప్రాయంబు అని కూడా అన్నారు కదా. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇమ్మడి జట్టి చంద్రయ్య గారిచే రచింపబడని శతకం. రచింపబడని శతకం అన్నాడండి. 13వ ప్రశ్న ఎవరు? ఏంటి మరి ఆన్సర్? ఈ క్రింది వాటిలో ఇమ్మడి శెట్టి చంద్రయ్య గారిచే
రచింపబడని శతకం? రామప్రభు శతకం, చంద్రమౌళీశ్వర శతకం, మృత్యుంజయ శతకం. ఇవన్నీ అతడే రాసిన శతకాలు. ఈ జంట నగరాలు అనేది కాదు. ఆప్షన్ 4 ఆన్సర్ అండి. 14వ ప్రశ్న. మత్తేవం పద్యంకి సంబంధించి సరికాని వాక్యంని ఈ క్రింది వాక్యాల్లో గుర్తించండి. 1. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 2. ప్రతి పాదంలో వరుసగా మస జస తతగా అనే గణాలు ఉంటాయి. 3. యతిస్థానం 14వ అక్షరం. 4. ప్రాస నియమం ఉంటుంది. మరి ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఏంటిదండి? ప్రతి పాదంలో వరుసగా మస జస తతగా అనే గణాలు ఉంటాయి అన్నది కాదు. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఏంటి మరి ఇక్కడ మత్తేవంలో ఏ గణాలు ఉంటాయి? సబరణ మయవ అనే గణాలు ఉంటాయి. ఓకే. 15వ ప్రశ్న. భాస్కర శతకం కర్త. భాస్కర శతకర్త ఎవరు? 14. 15వ ప్రశ్న. ఎవరు మరి? ఆన్సర్ మార్ద వెంకయ్య. ఆప్షన్ 4. 16వ ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరిచే అమ్మ అనే ప్రసిద్ధ నవల రచించబడింది? అమ్మ అనే నవల ఎవరిచే? గోర్కీ. ఎవరండి? గోర్కీ, మ్యాక్సిమ్ గోర్కీ. ఈయన రష్యా దేశం యొక్క రచయిత. 17వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ముకురాల రామారెడ్డి గారి గేయ సంపుటిని గుర్తించండి. గేయ సంపుటి ఏంటి? గేయ సంపుటి ఏంటండి? ఆప్షన్ 4 హృదయ శైలి. 18వ ప్రశ్న. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన అనే గేయంలో గల అలంకారంను గుర్తించండి. గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండిన అనే గేయంలో గల అలంకారమును గుర్తించండి. ఏంటి అలంకారం? గుంజిన ఎండిన అనేది ఏంటిదండి? అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 19వ ప్రశ్న. పాలమూరు జిల్లా అనే పదంలో పాలమూరు అనే పదం ఈ క్రింది వాటిలో ఏమిటి? అంటే దేన్ని తెలియజేస్తుంది? పాలమూరు అనేది ఏంటిదండి? పాలమూరు అనే పేరు గల పట్టణం అంటాం కదా, ఏంటి మరి అది? సంభావన. సంభావన పూర్వపద కర్మధార సమాసాలు ఒక వీడియో చేయాలండి, గ్రామర్ మొత్తం. 20వ ప్రశ్న. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే అంశంపై తన సిద్ధాంత గ్రంథాన్ని ఎవరు రాశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే అంశంపై తన సిద్ధాంత గ్రంథాన్ని ఎవరు రాశారు? ఇది డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే అంశంపై తన సిద్ధాంత గ్రంథాన్ని ఎవరు రాశారు? ఎవరండి? ఆప్షన్ 2 అందే వెంకటరాజన్ గారు. 21వ ప్రశ్న. వెంకటాపతి, అఖిలాండపతి, శ్రియాపతి అనే మకుటంతో పద్యాలు రచించిన కవి ఎవరు? ఎవరండి? ఆప్షన్ 1 ఉత్పల సత్యనారాయణాచార్య. 22వ ప్రశ్న. శ్రీ వేములవాడ రాజ ఫణిహార రాజరాజేశ్వర అనే మకుటంతో శతకాన్ని రాసిన కవిని ఈ క్రింది కవుల్లో గుర్తించండి. శ్రీ వేములవాడ రాజ ఫణిహార రాజరాజేశ్వర అనే మకుటంతో. మకుటము అంటే ఏంటండి? పద్యంలో ఎన్ని పాదాలు ఉంటాయి? పద్యంలో 4 పాదాలు ఉంటాయి. 4వ పాదం కవి యొక్క పేరును తెలియజేస్తుంది. దాన్ని మకుటం అంటాము. మకుటానికి మరొక పేరు కిరీటం అని కూడా అంటాము. అందులో కవి యొక్క పేరును తెలియజేస్తుంది. మనము ఈ శతక
పద్య లక్షణాల గురించి ఒక వీడియో చేశాం కదా, ప్రీవియస్ వీడియోలో చూడండి. ఓకే, ఆప్షన్ 2 ఏంటి? గౌరీ భట్ల రఘురామ శాస్త్రి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 3 గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారు. 23వ ప్రశ్న. చెలువలు బంగారు ఆభరణాలు బాగా ఇష్టపడతారు అనే వాక్యంలో చెలువలు అనే పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే పదం. ఇది అందరికి తెలిసిందే అండి, స్త్రీలు. 2 స్త్రీలు అండి. 24వ ప్రశ్న. తెలుగు సాహిత్యంలోనే మొదటిసారిగా మహమ్మదీయ రాజుకు అంకితం ఇయ్యబడిన కావ్యం ఏంటండి మరి అది కావ్యం? చూడండి ఇక్కడ, ఏ కావ్యం మహమ్మదీయ రాజుకు అంకితం ఇయ్యబడిన కావ్యం? యాయాతి చరిత్ర. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, యాయాతి చరిత్ర. 25వ ప్రశ్న. అతని కూతురు శర్మిష్ఠయనగ నొప్పు. అతని కూతురు శర్మిష్ఠయనగ నొప్పు అనే పద్యపాదం ఈ క్రింది పద్యాలలో ఏ పద్య జాతికి చెందినదో గుర్తించండి. ఏ పద్య జాతి అండి? ఆప్షన్ 1 తేటగీతి. 26వ ప్రశ్న. గాథ సప్తసతి అనే రచనను ఈ క్రింది వారిలో ఏ రాజు రచించారు? గాథ సప్తసతి అనగానే మనకు గుర్తుకొచ్చేవారు ఎవరు? హాలుడు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, హాలుడు. నెక్స్ట్ ప్రశ్న. 27వ ప్రశ్న. దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? దీక్షకు సిద్ధం కండి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిదంటే ఇతివృత్తం దేశభక్తి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ 28వ ప్రశ్న. అహర్నిశలు అనే పదం యొక్క అర్థంని గుర్తించండి. అహర్నిశలు. అహర్నిశలు ఏంటి మరి? అహర్నిశలు అంటే 28:3 రాత్రి పగలు. 29వ ప్రశ్న. తెలుగులో మొట్టమొదట పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన వారు ఎవరు? తెలుగులో మొట్టమొదట పాత్రోచిత యాసను ప్రవేశపెట్టినది ఎవరండి? దాశరథి కృష్ణమాచార్య కాదు. ఆప్షన్ 4 దాశరథి రంగాచార్య. 30వ ప్రశ్న. ఈ క్రింది కవుల్లో ఏ కవి గద్య దాశరథిగా పిలువబడినాడు? ఎవరు మరి గద్య దాశరథి? గద్య దాశరథి, పద్య దాశరథి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కదా. ఏంటి ఎవరు గద్య దాశరథి? దాశరథి రంగాచార్య. పద్య దాశరథి దాశరథి కృష్ణమాచార్య. ఓకే, ఇక్కడ మనకేంటి గద్య దాశరథి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి, దాశరథి రంగాచార్య. 31వ ప్రశ్న. గోదాన్ అనే ప్రఖ్యాత పుస్తకంను రచించింది ఎవరు? గోదాన్ ఎవరండి? గోదాన్ ప్రేమ్చంద్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 32వ ప్రశ్న. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఈ కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చిన ఈ క్రింది వాటిలో ఏ వాక్యం వచ్చును? అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది, ఇది కర్తరి వాక్యం. మరి దీన్ని కర్మని వాక్యంగా మార్స్తే ఏ వాక్యంగా వస్తుంది? చూడండి ఒకసారి. కర్మని వాక్యంగా మార్స్తే ఏ వాక్యం వస్తుంది? ఎలా ఆ వాక్యం ఎలా వస్తుంది? 32. అక్క ఇంటి ముందు ముగ్గు వేయబడింది, అక్కతో ఇంటి ముందు ముగ్గు వేసింది, అక్కతో ఇంటి ముందు ముగ్గు వేయబడింది, అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. కర్మని వాక్యం ఏంటండి ఇక్కడ? అక్కచే ఇంటి ముందు ముగ్గు వేయబడింది. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 33.
నేనెరిగిన బూర్గుల పాఠ్యాంశ రచయిత ఎవరు? ఎవరండి? ఆప్షన్ 1 కరెక్ట్ అండి, పివి నరసింహారావు. 34వ ప్రశ్న. పివి నరసింహారావు తెలుగులో నడిపిన పత్రికను గుర్తించండి. ఇక్కడ పత్రిక అన్నాడండి. పత్రిక ఏంటండి? ఏ పత్రిక? ఆప్షన్ 2 కరెక్ట్, కాకతీయ. కాకతీయ. 35వ ప్రశ్న. విమానాశ్రయం పదంలోని సంధిని గుర్తించండి. విమానాశ్రయం పదంలోని సంధిని గుర్తించండి. చూడండి, ఇక్కడ సంధిని తీయండి, విడదీయండి సంధిని. ఈ పదాన్ని విడదీయండి, విమానాశ్రయం పదాన్ని విడదీయండి. విమాన ప్లస్ ఆశ్రయం ఏ సంధి అండి? ఆప్షన్ 2 కరెక్ట్, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 36వ ప్రశ్న. హితైషి చెప్పిన మాటలను పెడచెవిన పెట్టరాదు అన్న వాక్యంలో గీత గీసిన పదం. హితైషి ఎవరండి? హితైషి అంటే ఆప్షన్ 3 కరెక్ట్, మేలు కోరువారు. 37వ ప్రశ్న. ఏక, ఆలి, కష్టం, గృహం అనే పదములకు వరుస వికృతులను గుర్తించండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇవి ప్రకృతులు అండి, వీటికి వికృతులను గుర్తించండి. జాగ్రత్తగా చదవండి, ఒకసారి జాగ్రత్తగా చదివి అది ఏంటి ఆన్సర్, మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఏంటండి? ఏక అంటే ఎక్కము, ఆలి అంటే కూలి, కష్టము అంటే కస్తి, గృహము అంటే గీము. అవి ప్రకృతి పదాలైతే ఇవి వికృతి పదాలు. ఏక ఎక్కము, ఆలి ఓలి, కష్టం కస్తి, గృహం గీము. కాబట్టి మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ 38వ ప్రశ్న. వలస కూలి పాఠ్యాంశం రచయిత ఎవరు? వలస కూలి పాఠ్యాంశం రచయిత ఎవరండి? ఆప్షన్ 2 ముకురాల రామారెడ్డి. 39వ ప్రశ్న. ముకురాల రామారెడ్డి దీర్ఘ కవితను గుర్తించండి. దీర్ఘ కవిత ఏంటండి? దీర్ఘ కవిత ఆప్షన్ 1 కరెక్ట్ అండి, 90 కత్తులు. నెక్స్ట్ 40వ ప్రశ్న. ప్రతిపద్య చమత్కారచనుడు ప్రతిపద్య చమత్కారచనుడు అని ప్రసిద్ధి కాంచిన కవి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ప్రతిపద్య చమత్కారచనుడు అనే ప్రసిద్ధిగాంచిన కవి ఎవరు? ఎవరండి? చేమకూర వెంకట కవి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 41వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో పిల్ల వసు చరిత్రగా పేరుగాంచిన గ్రంథంని గుర్తించండి. పిల్ల వసు చరిత్ర, పిల్ల వసు చరిత్ర అండి. ఏంటండి ఇది? ఏ పాఠం ఇది? ధర్మార్జునుడు అనే పాఠం. రచయిత ఎవరు? చేమకూర వెంకట కవి. ఓకే, ఇక్కడ పిల్ల వసు చరిత్ర ఏంటండి? ఆప్షన్ 2 కరెక్ట్ అండి, విజయ విలాసం. ఓకే, నెక్స్ట్ 42వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సామెతను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సామెతను గుర్తించండి. ఏంటి సామెత? ఇక్కడ చూడండి, అన్నీ చదవండి, చదివితే అర్థమైపోతుంది. సామెత గుట్టకు కట్టెలు మోసినట్లు అనేది సామెత. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ 43వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో జాతీయంను గుర్తించండి. జాతీయం, జాతీయాలు సామెతలు గురించి ప్రీవియస్ వీడియో చూడండి ఒకసారి. జాతీయము అంటే ఏంటి, సామెత అంటే ఏంటి, అవి అర్థంతో వివరణ ఇచ్చానండి, అవి చూడండి ఒకసారి. నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటండి? చదవండి, అవి ఆప్షన్స్ చదవండి.
జాతీయం. కూసం విడిచిన పాము అనేది జాతీయం అండి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 44వ ప్రశ్న. కోరస్ అనే పాఠ్యాంశ రచయిత ఎవరు? కోరస్ ఎవరండి? కోరస్ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. శైలేంద్ర లక్ష్మీనారాయణ. 45వ ప్రశ్న. కోరస్ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది? ఏ ప్రక్రియ అండి? కోరస్ అనేది ఏ ప్రక్రియ? వచన కవిత. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 46వ ప్రశ్న. యనాదేశ సంధికి ఉదాహరణ కాని దానిని గుర్తించండి. ఉదాహరణ కాని దానిని అన్నాడండి. ఉదాహరణ కాని దానిని గుర్తించండి. ఏంటి మరి అది? చూడండి ఒకసారి. ఆప్షన్స్ అన్నీ చదవండి ఒకసారి. ప్రత్యేకము, ప్రత్యుత్తరము, అత్యవసరం. మరి ఏంటి ఇక్కడ మనకి? ప్రతి అంగుళం కాదండి. ఆప్షన్ 2 కరెక్ట్. 47వ ప్రశ్న. మహిళల్లో ఎవరు వినోబావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళగా పేరు పొందారు? ఎవరండి? ఆచార్య వినోబావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొన్నది ప్రథమ మహిళగా పేరు పొందింది ఎవరండి? ఎవరు మరి? సంగెం లక్ష్మీబాయి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 48వ ప్రశ్న. ఇది ఉపవాచకం ప్రశ్న అండి. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఎవరు? ఇది ఉపవాచకంలో 4వ పాఠం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అనే పాఠం నుంచి అండి. ఎవరండి? 48ది 1 జయశంకర్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ 49వ ప్రశ్న. 49వ ప్రశ్న. గోలకొండ కౌల సంచిక ఎవరిది? గోలకొండ కౌల సంచిక. ఇది కూడా ఉపవాచకం ప్రశ్నే అండి. సూరవరం ప్రతాపరెడ్డి పాఠం. ఎవరిదండి మరి ఇది? సూరవరం ప్రతాపరెడ్డి. గోల్కొండ కౌల సంచిక ఎవరిది? సూరవరం ప్రతాపరెడ్డి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. నెక్స్ట్ 50వ ప్రశ్న. పద్యంలోని ఒక్కొక్క పాదాన్ని ఎటు నుండి ఎటులకు చదివినా ఒకే విధంగా వచ్చినట్లయితే, జాగ్రత్తగా చూడండి. పద్యంలోని ఒక్కొక్క పాదాన్ని ఎటు నుండి ఎటులకు చదివినా ఒకే విధంగా వచ్చినట్లయితే మరి దానిని ఏమంటామండి? ఏమంటాము? పాదభ్రమకము అంటాము. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ 51వ ప్రశ్న. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం. కవి సమయములు, ఇది టెట్టులో అడిగిన ప్రశ్న. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం ఎవరిది? ఆప్షన్ 1 కరెక్ట్. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి యాదవ్ అనేది ఆప్షన్ కరెక్ట్ అండి. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ 52వ ప్రశ్న. తులసి దళాలు రాజహంస అనేవి. తులసి దళాలు రాజహంస అనేవి ఎవరండి? ఇక్కడ విన్నట్టున్నది ఇది. ఏంటిది మరి? ఇది ఏ పాఠం? తీయని పలకరింపు అనే పాఠం. మరి రచయిత ఎవరండి? రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. ఏంటి మరి ఇక్కడ? తులసి దళాలు రాజహంస అనేవి కథా సంపుటాలు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 53వ ప్రశ్న. వాయసం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? వాయసం అంటే అర్థం ఏంటండి? ఏంటి వాయసం అంటే? వాయసం అంటే కాకి. మరి వాయసం పాఠ్యాంశ రచయిత ఎవరండి? వాయసం ఎవరు? డాక్టర్ మామిళ్ళ. వాయసం మామిళ్ళ రామగౌడు. ఏ ప్రక్రియ మరి ఇది? ఏ ప్రక్రియ అండి? పద్య ప్రక్రియకు చెందింది. వాయసం అనేది పద్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్
54వ ప్రశ్న. ఇది ఉపవాచకం పాఠం అండి. ఉపవాచకం కొమ్రం భీం పాఠం అండి. ఇది ఉపవాచకం. జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిది? జల్ జంగల్ జమీన్ నినాదం ఎవరిదండి? ఆప్షన్ 1 కొమ్రం భీం. నెక్స్ట్ 55వ ప్రశ్న. ఇది కూడా ఉపవాచకం. ఏంటి పాఠం? నేను సావిత్రిబాయిని అనే పాఠం నుంచి అండి. ఇది ఉపవాచకం. 55వ ప్రశ్న. నేను సావిత్రిబాయిని అను పాఠం అనువాదం ఎవరిది? అనువాదం అండి ఇది. ఎవరండి? ఎవరు? చూడండి ఎవరిది? ఆప్షన్ 1 ఓల్గా. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.